నమస్తే వ్యూస్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒకవైపు ప్రజాగలం, మరోవైపు మేము సిద్ధం. ప్రజాగలం ఇంతకుముందు స్టార్ట్ చేశారు, సక్సెస్ఫుల్గా విజయవంతమైంది. ఫేజ్ 1 అయితే కంప్లీట్ చేసుకున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అయితే ప్రజాదరణ బాగా లభించినందుకు ఇప్పుడు ప్రజాగలాన్ని మళ్ళీ ప్రజల ముందుకు తీసుకురాబోతున్నారు, మళ్ళీ ప్రజలకు వెళ్ళబోతున్నారు చంద్రబాబు గారు. అయితే మేము సిద్ధం కూడా ఎప్పటి నుంచో ఉంది, కానీ మరి వాటికి ప్రజాదరణ ఏ విధంగా ఉంది, అసలు ఎలా ఉంది ప్రజాదళంకి మేము సిద్ధానికి ఉన్న వ్యత్యాసం ఏంటి, వాటి గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. ఆయన అడిగి పూర్తి విషయాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. సార్, ప్రజాగలం మేము సిద్ధం, పరదాల వీరుడు, పరామర్శ వీరుడు అని చెప్పేసి ఆయనకు ఒక బిరుదు అయితే ఇవ్వడం అయితే మనం చూసాము. మరి మేము సిద్ధం అంటే ఈ మధ్యన ప్రజల మధ్యకి రాబోతున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. మరి మరోవైపు చంద్రబాబు నాయుడు గారు ప్రజాగలంతో మన ముందుకి వచ్చారు, ఇంతకుముందు వచ్చారు. లోకేష్ గారు కూడా ఇవ్వగలం అన్నట్టు మన ముందుకు వచ్చారు. ఇప్పుడు ప్రజాగలంతో కూడా రాబోతున్నారు. ఏ విధంగా ఉంది అంటే దీన్ని గనుక చూసుకున్నా దాన్ని గనుక చూసుకున్నా వ్యత్యాసం ఏ విధంగా కనిపిస్తుంది? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు పాదయాత్ర చేశాడు. పాదయాత్ర చేసినప్పుడు సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలు కూడా ప్రతిపక్షం వైపు ఉంటారు, ఎందుకంటే తమ తరపున పోరాడుతున్నారనేటువంటి భావన ఉంటుంది వాళ్ళకి. అప్పుడు ప్రభుత్వం ఎంత మంచి పని చేసినా ఏం చేసినా కూడా ప్రతిపక్షానికి కొంచెం అనుకూలంగా ఉంటారు ప్రజలు. ప్రతిపక్షం చెప్పిన మాట వింటారు, ఆలకిస్తారు. ఆలకించి వాళ్ళు చెప్పింది కరెక్టా కదా చూసుకుని దానికి స్పందన ఉంటుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మంచి చెడు అబద్ధాలు బాగా ప్రచారం చేసుకోగలిగాడు. అప్పుడున్న పరిస్థితుల్లో అతను కొన్ని అనుకూల అంశాలు ఉన్నాయి. కేసీఆర్ గారు కానీ, మోడీ గారు కానీ, ప్రజా సంఘాలు కానీ, విశ్రాంత అధికారులు కానీ, మాజీ జడ్జీలు కానీ, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, రకరకాల వాళ్ళు, ఈ బ్యాచ్లు, పేటీఎం బ్యాచ్లు ఉంటాయి, పారితోషిక మేధావులు, వీళ్ళందరూ కూడా బాగా హెల్ప్ చేశారు అతనికి. వర్కౌట్ అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత ఇలాంటి ముసుగు తీసేసాడు మాస్క్. సినిమాల్లో లాస్ట్లో విలన్ పక్కపక్క నవ్వుకుంటే తీసేస్తాడు, వికటాటహాసం చేస్తా నేనే రా విలన్ అంటే వచ్చేస్తాడు కదా, ఇది ముసుగు తీసేస్తాడు కదా, అలా తీసేసాడు. జనాలందరూ నిర్గాంతపరి దిగ్భ్రాంతి గురి మీరు మనం ఏదో అనుకుని ఇలా ఉన్నాడు బాబు అనుకున్నారు. అంతే కదా, రావటం ఏం చేయడు, ప్రజావేది కోలుకొట్టాడు, పక్కపక్క నవ్వుకున్నాడు. అయిందా మీ పని, తోలుతీరిందా అన్నాడు. పోలవరం పెర్సెంటా ఇలాంటి మాటలు మాట్లాడారు, తను పడకేయించేసాడు. రాజధాని వాళ్ళు అమరావతి రాజధాని వాళ్ళు ఏదో చూస్తుంటే 3 రాజధాని చెప్పి మొదలష్టపు ఆలోచన చేసి మొత్తాన్ని మట్టు పెట్టేసాడు. ఇక ఇలాగ ఒకటి షాక్ మీద షాకు, ఓ షాక్ ఇచ్చాడు, దానికన్నా పెద్ద షాక్ ఇచ్చాడు, ఇది మర్చిపోతారు అన్నమాట. ఇలాగా రాష్ట్ర అభివృద్ధి భవిష్యత్తు మొత్తం మటాష్ చేసేసాడు. ఉపాధి లేకుండా చేసి ఇసుక రద్దు చేసాడు, అందరికీ ఒకేసారి గోమె కొట్టేసాడు. అవును కదా. ఇలాగ మద్యం పాలసీ మార్చేసాడు, రేట్లు పెంచేసాడు, నాసిర రకం ఇంట్లో వండేసి పట్టుకొచ్చేస్తున్నారు సాంబార్ రసంలాగా. ఇక రకరకాలుగా దళిత సమాజాన్ని అయితే ఆయన వేధించే స్వతంత్రం వచ్చిన తర్వాత ఈయనంత దారుణం ఎప్పుడు లేదు. ఇవన్నీ ప్రజలకి అసలు దెబ్బ రేట్లు పెరిగిపోవటం, కరెంటు బిల్లులు, చెత్త పన్నులు, అన్ని రకాల ధరలు పెరిగిపోవటం, అన్ని వస్తువుల ధరలు పెరిగిపోవటం, అసలు రోడ్లు లేవు, ఇంట్లో పడుకుంటే కరెంటు ఉండదు. ఏంట్రా బతుకెలాగా అయిపోయింది. మన ఒక సుందర స్వప్నం మంచి కలగంటుంటే ఇడియవటం దెయ్యంలోకి వచ్చాడు అనుకుని ఇక స్వయంకృతం, ప్రజలతో కూడా స్వయంకృతం. ఇలాంటి పరిస్థితుల్లో అతను ప్రజల ముఖం చూపించడం మానేసాడు. ఇదివరకు ముద్దులే పెట్టేసుకుని నాకేసిపోయాడు అందరినీ. అలాంటిది ఇప్పుడు ముసుగేసేసుకుని పరదాలు కట్టుకుని అక్కడ బయటే పడతాం మానేసాడు. చూసాం కదా, మన కళ్ళ ముందే జరుగుతుంది కదా, అందుకే పరదాల వీరుడు అంటున్నారు. కనీసం బయటకు వచ్చి ప్రజల్ని ఇదివరకు నెత్తులు ముద్దులు పెట్టేసుకుని తల మీద నెత్తి మీద చేయటివాడు, ఇవన్నీ చేసిపోయాడు. ఇలాంటివన్నీ మానేసి ఇప్పుడు అసలు దరిదాపులు ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ లేకుండా చేశాడు. నాయకులు కూడా ముఖం చూపించడం మానేసాడు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వచ్చింది కదా, ఇన్నాళ్ళు ఏమనుకున్నాడంటే పోలీసులు ఉన్నారో లేకపోతే మన యంత్రాంగం ఉందో, మనం చెప్పినట్టు సాగుద్ది, పైవాడు మన మాట అంటాడో, పక్కన ఈ నుండి ఓడు పక్క వికెట్లు వేసిపోయింది, తెలంగాణ వికెట్లు వేసిపోయింది, పై వికెట్ కూడా రేపు మాపులు వేసిపోయేలాగా ఉంది. ఏంటో చెప్పలేం. వాళ్ళు పైగా వాళ్ళు ప్లేట్ మార్చేసి అటేపు వెళ్ళిపోయారు, కూటమి కింద అయిపోయారు వాళ్ళు. ఈయనకి అంతా అగమ్యగా వచ్చిన దిక్కు తోచట్లేదు. వీళ్ళ నాయకులకి ఎంపీ టికెట్లు ఇస్తే మాకు వద్దండి, మా ఇంటికాడ వద్దు అంటున్నారని చెప్తున్నారు వాళ్ళు. ఎంపీ టికెట్లు ఇస్తే మాకు వద్దని మానేస్తున్నారు కదా వాళ్ళు. ఈ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన వాళ్ళు, కన్ఫర్మ్ చేసిన వాళ్ళు కూడా రేపు వాళ్ళు నామినేషన్ వేస్తారో ఏరో డౌట్. ఆల్రెడీ 1 year బ్యాకే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జలకిచ్చారు జనం. 108 నియోజకవర్గాలు ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం క్రితమే. అప్పుడు వాలంటీర్లు ఉన్నారు, అప్పుడు పోలీసులు అరాచకం, దొంగోట్లు ఉన్నాయి, డబ్బులు పంపిణీ ఉంది, దుర్మార్గాలు అన్నీ ఉన్నా కానీ టీడీపీ గెలిచేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పనికిమాలిన సర్వేలన్నీ ఆధారపడ్డాడు. చాలామంది ఆల్రెడీ ఇలా మీలాంటి ఛానల్స్ వాళ్ళు అప్పుడు దాకా పాజిటివ్గా మాట్లాడి నెగిటివ్ మాట్లాడిన వాళ్ళు, అబ్బాయి జగన్ వచ్చేస్తాడండి, 105 సీట్లు వచ్చేసి ఇలా ఉన్న సిగ్గులేదు వాళ్ళకి. ఎలాగొస్తాడరా, ఏం చేసాడని వస్తాడో చెప్పండి, బుద్ధి ఉందా మీకు అసలు?
చెప్పండి పలానా చేసాడు కాబట్టి వస్తాడని చెప్పండి. ఇదిగో పోలవరం కట్టేసాడు చెప్పిన మాట ప్రకారం, మాట తప్పడం, మద్యపాన నిషేధం చేసాడు, పచ్చికోసం తెచ్చేసాడు, వీరుడు అని చెప్పండి. దద్దమ్మ అతను అసలు మొత్తం మడం వెనక్కి తిరిగిపోయాడు, దెయ్యాలకు తిరిగినట్టు. ఇలాంటి పరిస్థితుల్లో అతనికి దిక్కుతోచట్లేదు. ఇలాంటి సేవలు వాలంటీర్ల మీద, సేవల మీద రాబందులు అలా తిరుగుతూ ఉంటాయి. సేవ ఇప్పుడు కనపడట్లేదు రాబందులు, వీళ్ళ రూపంలో వచ్చినాయి, వీళ్ళ కింద మారిపోయినాయి రాబందులు ఉండి. మీకు ఇప్పుడు పార్సీ వాళ్ళది ఒకటి ఉంటుంది అక్కడ సికింద్రాబాద్లో, ఒకటి ఉంటుంది పార్సీ కాలనీ ఉంటుంది, అక్కడ రాబందు ఉంటుంది పార్సీ గుట్ట. ఒక శవాన్ని తీసుకెళ్ళి పెడితే శుభ్రం తినేస్తారు, దానికి ఆహారం అమ్మడాలి, దహనం చేయరాళ్ళు, ఆహారం కింద వేస్తారు. అలాగే రాబందులు బతికి పశువులు కళేబరాలు ఇంతకుముందు అవన్నీ అంతరించిపోయినాయండి, వీళ్ళ రూపంలో ఉన్నాయి ఇప్పుడు. వాటి బదులు వాటి పాత్ర వీళ్ళు పోషిస్తున్నారు. ఎక్కడ శవం దొరికితే అక్కడ కూర్చుని ఇంకా చంద్రబాబు చంపేయడని చెప్తూ ఉంటారు అన్నమాట వాళ్ళు. ఇలాంటి పరిస్థితులు అతనికి బస్సు యాత్ర మొదలెట్టాడు. అంతకుముందు ఏ యాత్ర చేసినా ఏ బటన్ నొక్కితే మీ డబ్బులు ఇచ్చేస్తాను రండిరా బాబు అంటే కూడా వచ్చేవారు కదా ఎవరున్నాయి. పెద్ద జోకేడు తెలుసా వీళ్ళ విషయంలోనూ. బతిమాలివారు, బెదిరించేవారు, భయపెట్టేవారు, చాటింపులు వేసేవారు, డబ్బులు ఇచ్చేవారు, ఫుడ్ ఎట్టేవారు, ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసేవారు. రండి మీకు ఇవాళ బటన్ నొక్కుతున్నాను డబ్బులు ఇస్తానంటే కూడా వచ్చి గబగబా ఆనందం తాగినట్టు ఉండేది వాళ్ళకి. ఈ ముఖం చూస్తుంటేనే మాట్లాడి సగం లేచి పారిపోతూ ఉండేవారు. ఇంత పొట్టున్న పోలీసులు అడ్డంగా పెట్టేవారు, దారి లేకుండానే. చిన్న దారి ఉంటుంది, అది అడ్డంగా నిలబడతాడు, ఎలాగెళ్తాడో తోసుకుని వెళ్ళలేరు కదా. ఇలాంటి పరిస్థితుల్లో నేను గోడ కడితే దూకేసిపోయేవారు, కంచి కడితే దాటేసి వెళ్ళిపోయేవారు, అడ్డుకుంటూ తోసుకుని పోయేవారు. ఇంక ఇలా కాదని వాళ్ళు ఏం చేశారు, ఒక కందకం తవ్విచ్చేద్దామని ప్లాన్ చేశారు. ఇది ఎక్కడ మీటింగ్ పెట్టినా షెట్లు కొట్టేస్తున్నారు, స్కూల్ సెలవు ఇస్తున్నారు, ప్రభుత్వ ఆఫీసులకు సెలవు ఇచ్చేస్తున్నారు, బజార్ అంతా బంద్ చేస్తున్నారు. అలాగే ఇక జనం అయినా సరే రావట్లేదు, ఏంటంటే పరిస్థితి అని ఆలోచించుకున్నారు వాళ్ళంతా ముఠ. ఆ ముఠ ఆలోచించుకుని ఏం చేశారంటే ఒక కందకం తవ్విద్దాం, మీటింగ్ పెట్టి చోట చుట్టూరు బాహుబలి సినిమాలో కందకం తవ్విస్తారు కదా, ఉంటుంది కదా, ఆ తలకాయ పడిపోద్ది అందులో ఆ నీళ్ళలోనే. అలాగే ఒక కందకం తవ్వించి, ఇది అంతా 2 సంవత్సరాల క్రితమే జరిగింది ఇది. ఈయన విజయసాయిరెడ్డి చికోటి ప్రవీణ్ అని ఉన్నాడు ఒక ఆయన హైదరాబాద్లో, తెలంగాణలో చికోటి ప్రవీణ్. ఆయన చాలా మంచి జంతు ప్రేమికుడు. ఆయన పాములు, తొండలు, ముసళ్ళు, ఊసర వెల్లులు ఇలాంటివన్నీ పెంచుకుంటూ ఉంటాడు, కొండ సెలవులని వాటిని. అటు పెంచి వాటిని చాలా సాగుతున్నాడు. ఈ విజయసాయిరెడ్డి వెళ్ళి అయ్యో ఒకసారి ఇవ్వండి మాకు, మేము కావాలని అడిగాడు. ఏంటి సపోజ్ మీ ఇంట్లో టేబుల్ లేదనుకో, మీ పక్కింటికి వెళ్ళి ఒకసారి టేబుల్ ఇస్తారండి అని వెళ్ళి అడిగాడు. ఎందుకంటే నేను ఏంటని అడిగితే ఇలా చేస్తా ఉన్నా అన్నాడు. కారణం ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీరు మీటింగ్ వెళ్ళారు, మీటింగ్ నుంచి ఆ కందకం దాటేసి వెళ్ళిపోతాం అంటే ముసలిలా లేచి నిలబడద్దు నోరుతోటి, ఓరు బాబు ఎందుకురా బాబు దీనికంటే ఆడేనయ్యం అనుకుని ఆ మీటింగ్లో కూర్చుంటారు పోయి. అవునే కదా. ఇప్పుడు సరే ఇంకొకటి ఎవడన్నా వెళ్తూ ఉంటాడు, సరే ముసలైనా సరే దాటేయగలను, మగోళ్ళు ఎవరన్నా దాటేద్దాం అనుకున్నారు అనుకోండి, కొండ సెలవు ఉంటుంది అక్కడ పెద్ద పైతాన్, అది ఆనకొండలాగానే. ఓరు బాబు ఇవన్నీ వద్దురా బాబు, మనకి తొండలు, పాములు, తేళ్ళు, జెర్లు ఇవన్నీ చూసేటప్పటికి వీటికన్నా ఆడేనయ్యండ్రా బాబు అని కూర్చుండిపోతారు. అలా ప్లాన్ వేశారు. అయితే అప్పుడు సిక్యూరిటీ ప్రవీణ్ గారు ఏమన్నాడంటే, తప్పండి, నేను జంతు ప్రేమికుని అట్లా హింసించకూడదు, మీరు కావాలంటే వచ్చి చూసుకుని ఫోటోలు తీయించుకుని మెళ్ళ పాములు కట్టేసుకుని ఫోటోలు తీయించుకుని వెళ్ళిపోండి, కానీ అలాంటి పని నేను చేయను అని చెప్పి చాలా పెద్ద మనిషిలాగా వాళ్ళు ఇవ్వలేదు. ఆయన ఇచ్చుంటే కనుక ఈ గ్యారంటీకి చేసేద్దరు. ఎందుకంటే జనాలను ఆపలేకపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వైనాట్ 175, వైనాట్ కుప్పం సిగ్గులేదు వాళ్ళకి. జనం మిమ్మల్ని చూస్తే ఆనందదాగినట్టు ముఖం పెట్టి పారిపోతున్నారు. అట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టుల సందర్శనకి వెళ్ళినా, ఏ కార్యక్రమం తీసుకెళ్ళినా, ప్రజాగళమైనా లేకపోతే ఇంకోదైనా, శంకారమైన లోకేష్ యువగళమైనా జనం ఆహాకారాలు చేసేసాడు జగన్ దెబ్బకే. ఈపు సిట్లిపోయి ఉంది, వాళ్ళు ఈపు మీద కొడాలతో కొట్టేసి ఉప్పు కారం వండించి పైన నిమ్మరసం పిండిరు వాళ్ళకి. ఈ బాధల్లో ఉపశమనం కోసం చంద్రబాబు గారు మీటింగ్, చంద్రబాబు గారు మామూలుగా గంట మాట్లాడుతుంటాడు, మామూలుగా తలపొడి చెప్తున్నారు, స్క్రిప్ట్ లేకుండా కూడా మాట్లాడతారు కదా ఆయన. ఎంత ఆసక్తిగా వింటున్నారంటే చంద్రబాబు గారి ప్రసంగాలు, మండు టెండలో మలమల మాడిపోతారు జనం. అయినా సరే ఆయన కోసం పైన సూర్యుడు కింద చంద్రుడు, చూసారా, సూర్యుడు బగబగ వేడి వడగాల్పులతోటి మలమల మాడిపోతున్నారు, కానీ కిందడు చంద్రుడు చల్లని చూపులు, చల్లని మాటలు, ఉపశమనం. ఇది అతిశయోక్తి కదండి. మీరు కావాలంటే చూసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్టెడ్ కింద సాష్టాంగాలో మోకాళ్ళ మీద కూర్చుంటారు, దండాలు పెడతాం, ఓవరాక్షన్ చేస్తున్నారు. ఇక్కడ జనం ఎగబడిపోతున్నారు. ఈయన రోడ్ షో చేస్తున్నాడు ఈ ఎండలో, ఆ 74 ఏళ్ల వయసులో. నేను ఇప్పుడు ఎండలో బయటకు వెళ్ళలేను. నేను మీరు వెళ్ళండి చూద్దాం. నేను అసలు వెళ్ళలేను. అలాంటి పరిస్థితులు ఆయన, జనం కూడా అలాగే వస్తున్నారు.
జనాన్ని చూస్తే ఇప్పుడు వాళ్ళకి జనం ఎప్పుడైతే ఆదరణ ఉందో నాయకుడికి కూడా ఉత్సాహం అవుతుంది, శక్తినిస్తుంది. చంద్రబాబు నాయుడు గారి బలము జనం, ఆయన బలము బలహీనత రెండు, జనము జలమే ఆయన బలం. ఎప్పుడు కూడా జనం అంటూ ఉంటాడు, ఎప్పుడు జలం అంటూ ఉంటాడు. ఏదో ప్రాజెక్టులు, నీళ్లు, ఇంకుడు గుంతలు, ఈ రకమైన ఆలోచన ఉండి ఏదో ఒక రోజు పని జరుగుతుంది అనడానికి ఇదే ఉదాహరణ. ఆయన్ని ప్రజలు ఇవాళ మేము మిస్ అయిపోయాము, మేము తప్పు చేసాము. ఇప్పుడు మేలు రకం జాతి రత్నాన్ని మాకు విలువ తెలియక వదులుకున్నాము, ఇవాళ విలువ తెలిసి కన్నులు తెరిచి గుండెని గుడిగా చేసి పూజిస్తున్నామని చెప్పేసి ఆయన ఎగబడుతున్నారు జనం వచ్చి. లోకేష్లోనేమో యువ నాయకుడు రేపొద్దున భవిష్యత్తును చూసుకుంటున్నారు. ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ తల ఎగరేసి ఒకసారి ఒక డైలాగ్ వేసేటంటే వాళ్ళు ఎందుకు పనికిరాడు, కూల్చేవాడు కావాలా నిర్మించేవాడు కావాలని ఒక డైలాగ్ ప్రకంపనలు సృష్టించింది. పనివాడు కావాలా పనికి మళ్ళీ కావాలా అన్నటువంటి డిసైడ్ అవ్వంటారా బాబు అని చెప్పాడు. ఇలాంటి పరిస్థితుల్లో రెండాటికి పోలికలుగా నక్కకే నాగలోకానికి అన్నటువంటి వాళ్ళ పని అయిపోయిందండి. రేపో మాపు ఇంటికి వెళ్ళిపోతారు. మీకు ఒకటే లెక్క ఫైనల్గా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారి సభలకి, ఈ కూటమి సభలకే, సంబరానికి, పెళ్ళికి వెళ్తున్నట్టు ఉంది. వీళ్ళ సభలకి వెళ్తే సంతాప సభలకి ఏదో చావు మేళానికి వెళ్ళినట్టు ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ.